సుగ్రీవుడితో స్నేహం కలిగి పని. ఇప్పుడు సుగ్రీవుడు లాంటి వాడు ఇంకొకరితో స్నేహం చేసినా కూడా అది వ్యర్థమే అయిపోయే తోటలో ఉన్నావు అన్నాడు. ఎందుకంటే తానే విడిచిపెట్టాడు కదా. ఇప్పుడు ఏ సుగ్రీవుడితో స్నేహం చేస్తే ఆవిడ తీసుకురావాల్సిన వీలవుతుంది అని. ఎక్కడ ఆంజనేయ స్వామి బాహుబలం వెంట్రుక ఒకరికి గడ్డి పరీక్ష పనికిరాదో అక్కడ ఉన్నావు నువ్వు అన్నాడు సీతల గురించి. ఇదివరకు ఆంజనేయ స్వామి యొక్క బాహుబలం పనికి వచ్చింది, ఇప్పుడు పనికిరాదు. ఎక్కడ జాంబవంతుడి యొక్క సలహా మంత్రిత్వం అనేటువంటిది ఏమి పరిచయదో అక్కడ ఉన్నావు. ఎక్కడ ఈ వానర సైన్యం అందరూ ఎక్కడికి వెళ్ళి అయితే యుద్ధం చేయలేరో అక్కడ కాశీవే ఎక్కడున్నావు నువ్వు అని సీతల గురించి అనుకుంటాడు రాముడు. అంటే ఈ తడ ఉన్న చోటు ఎక్కడిది, అది వరకు ఎవరెవరైతే ఉపకరించారో వాళ్ళందరూ కూడా రెండర్ యూస్లెస్. ఈ ముక్క అని రాముడు అంటాడు. భూషితాస్థ పరిభూతాస్థ, ఓ మహానుభావులారా అంటే సుగ్రీవుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు వీళ్ళందరినీ అంటున్నాడు, విభీషణుడు వీళ్ళందరినీ, మీరందరూ నా చేత మోసం చేయబడి అవమానం తీరని అవమానం చేయబడ్డారు ఈ రెండవ తడవ నేను సీతను విడిచిపెట్టిన తర్వాత. అంటే యు ఆర్ గ్రాస్లీ ఇన్సల్టెడ్ బికాస్ యు ఆర్ హెల్ప్లెస్ నౌ. ఉత్తరరామ చరిత్రలో భౌభూతి దాటి వల్లగా రామాయణాన్ని మనం సారం తీసి ఇవ్వటంలో పరిస్థితి. కనుక భక్తి అనేటువంటిది ఆంజనేయ స్వామి ఒక్కటే మనకు నిలబడి కనిపిస్తుంది. ఎందుకు ఆంజనేయ స్వామి రాముడి యందు భక్తి చేశాడు అంటే రాముడి యందు ఆంజనేయ స్వామికి సర్వాంతర్యామి దర్శనం జరగటం తప్ప ఇంత కారణం ఏమీ లేదు. ఎందుకంటే ఆంజనేయ స్వామికి వచ్చిన ప్రయోజనం ఏమిటి? రాముడి యందు భక్తి చేస్తే చేయకపోతే వచ్చిన నష్టం ఏమిటి? ఏమీ లేదు. అది నిజమైన భక్తి అంటే. సాన కామయమాన నిరోధ రూపత్వాత అన్నటువంటి మాటకి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క కథ తీసుకుని మనం చెప్పుకుంటూ ఉంటే ఒక్కొక్క సూత్రానికి మళ్ళీ మళ్ళీ సమన్వయానికి సరిపోతూ ఉంటున్నాను. శబరి తన గురువు గారు మతంగ మహర్షి ముసలాయన ఆయనతో అన్నది ముసిల్దైపోయింది. గురువు గారు అంతకంటే ముసిలాడైపోయాడు. ఈవేళ నేను వెళ్ళిపోతున్నాను, శరీరం వదిలిపెట్టని చెప్పాడు గురువు గారు. అంటే ఈరోజు సాయంత్రమే ఇక్కడికి ప్రభువు వస్తాట, నీలమేఘ శ్యామలమైన దేహం ధరించి రాముడు వస్తాట. ఆయన్ని చూస్తే నీకు ఇంకా చూద్దామనే కోరిక మిగిలింది, నాకు మిగలలేదు, నేను వెళుతున్నాను, నువ్వు వెనకనిచ్చిరా అన్నాడు. నేను అవతారాడలేను, నా కోరిక మిగిలింది, నేను ఉండిపోతానండి ఆయన చూశారు. ఆవిడ ఉండిపోయాడు. కనీసం ఆయన్ని చూద్దామనేటువంటి కోరికైనా ఈవిడికి మిగిలింది. ఆంజనేయ స్వామి క్యారెక్టర్లో రాముడిని చూద్దామనే కోరిక ఏం లేదే. రాముడిని చూడకుండా ఉంటాం ఉండదు ఆయనకి ఎక్కడున్నా కానీ. ఇది తేడా దానికి తెలుసు. కనుక తస్మిన్ అనన్యత, వారి యందు అనన్యత్వము, నిరోధ లక్షణం వస్తూ ఉండాలి అన్నారు. అనన్యత అనేటువంటి లక్షణం వస్తూ ఉండాలి. భగవద్గీతలో బాగా చెప్పారు అనన్యత. భక్తత, బద్ధత, ఆత్మారామత అనే లక్షణాలు ఇచ్చాడు. ఇది ఇంతవరకు నారదుల వారు ప్రతిపాదించినటువంటి భక్తి సూత్రాల్లో భక్తి అనేటువంటి దానికి లక్షణాలు. అంటే వీరి యందు భక్తి ఉన్నది అనటానికి ఈ లక్షణాలు ఉండాలి, ఉంటే దాన్ని భక్తి అని అంటారు. అది ఆయన ఇచ్చినటువంటి పరమ ప్రేమ ఉండాలి. మనం ప్రేమని లోకంలో పిలిచే దానికన్నా అది వేరే లక్షణం కలిగినటువంటిది. లోకంలో మనం ప్రేమని పిలిచేటువంటిది కామయమానమై ఉంటుంది. అంటే వీడు పెద్దవాడై పెరిగి పెద్దవాడై మన కుర్రవాడు పెద్ద ఆఫీసర్ అయ్యి వాడు కారులో తిరుగుతుంటే మనం వాడి కారులో తిరుగుదాను, వాడు చక్కగా ఇల్లు కట్టించి పెద్ద స్థితివంతుడై ఉంటే మనం ముసలాళ్ళు అయినప్పుడు ఏదో సుఖ పెడతాడనో ఇలాంటి దుర్బుద్ధి ఉంటుంది. అలాంటి దుర్బుద్ధి ఉండి కొడుకు చదువు చెప్పించినటువంటి తండ్రిని కొడుకు ఏం చేస్తాడో, వాడు ఆఫీసర్ అయిన తర్వాత డిన్నర్ చేస్తూ ఉంటే ఈ తండ్రి ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటాడు చొక్కా లేకుండా పంచి కట్టుకుని ముసలాడయ్యి. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరండి అని అడిగితే మా కుక్కు అని చెబుతాడు తండ్రి అని చెప్పకుండా. ఎంచేత
వీళ్ళు చదువు చెప్పించిన వాడు ఆ దుర్బుద్ధితో చెప్పించాడు. మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాడు ఆఫీసర్ అయితే మనం అక్కడ సుఖపడదాం అనేటువంటి దుర్బుద్ధితో ఎప్పుడైతే చెప్పించాడో వాడు మా కుక్క అండి ఏం చెబుతాడు, మా నాన్నగారని చెప్పడం. ఒక కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యాడు ఒక ఆయన. యూరోప్ వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి గారికి ఉత్తరం రాశాడు కార్డు, మీరు నా ఇంటికి రావద్దు, మీకు కావాల్సిన ధన సహాయం నేను చేస్తాను నా హోదాకి. ఎందుకంటే తండ్రి చెప్పులు కుట్టుకునేటువంటి వృత్తి. రావద్దని రాశాడు, నేను ప్రిన్సిపాల్ అయ్యాను, మీరు నా ఇంటికి రావద్దు, మీకు నేను డబ్బు పంపిస్తాను. కనుక ప్రేమకి పరమ ప్రేమకి తేడా. తల్లిదండ్రులందు ప్రేమ ఎందుకు ఉంటుంది అంటే పెంచి పెద్దవాళ్ళని చేసి చదువు చెప్పించి ఉద్యోగం, అదంతా ట్రాష్. భక్తి ఉన్నటువంటి వాడికి మరొక కారణం చేత ఉంటుంది, కేవలం అది వాడి స్వభావం కనుక ఉంటుంది. ఈ స్వభావం కనుక ఉండేటువంటి ప్రేమని పరమ ప్రేమ లేక భక్తి అన్నారు. లేక ఈ కారణం చేత నేను ప్రేమతో ఉంటున్నాను, ఆ కారణం చేత జాగ్రత్తగా చూస్తున్నాను, ఆ జన్మాంతం విశ్వాసంగా ఉండాలి, వారు కదండి నాకు ఉద్యోగం ఇప్పించింది అంటే రేపు మళ్ళీ కావాల్సి వస్తే అవసరం వస్తాడు. బాంబేలో నాతో కూడా చేరి తిరిగి జాబ్ ఇప్పించారండి ఆయన ఎందుకు విశ్వాసం లేకుండా ఎలా ఉంటానంటాడు. విశ్వాసం లేకుండా ఉంటే వాడు తుచ్చుడు అవుతాడు, కానీ విశ్వాసం ఉంటే గొప్పవాడు మాత్రం ఆవిడవాడు. అది తెలుసుకోవాలి. రోజు స్నానం చేసిన వాడు గొప్పవాడు అవుతాడా, చేయని వాడు రోగి అవుతాడు. కానీ నేను రోజు స్నానం చేస్తాను అంటే ఆ గురించి లేనిపిస్తుంది. లోపలే ఇక్కడ నుంచి నేను చెబుతాను అనుకోండి, రోజు పొద్దున్నే స్నానం చేస్తాను సార్ నేను, నవ్వు వస్తుందా ఏమైనా అవుతుంది అంతకన్నా. ఇవి కూడా అలాంటివే. కనుక పరమ ప్రేమ యొక్క స్వరూపం చెప్పారు. ఆంజనేయ స్వామికి రాముని యందు ఉన్నటువంటి దాన్ని పరమ ప్రేమకు ఉదాహరణగా తీసుకోవచ్చు. అంటే ఎందుకు ప్రేమించాడు రాముడిని అంటే ఏం కారణం, రాముడి పక్షమే ఎందుకు వహించాడు, ఏం కారణం లేదు. రాముడికి చేదోడు వాదోడుగానే ఎందుకున్నాడు, ఏమి కారణం లేదు. ఒంటరిగా తనకు తెలియనటువంటి కొత్త చోటికి సముద్రం లంఘనం చేసి ఎందుకు వెళ్ళాడు ఆయన కోసం, కారణం ఏమి లేదు. లక్ష్మణస్వామి గుహుడు తెల్లవారులు మాట్లాడుకున్నారు. రాముడు సీత నిద్రపోతున్నంతసేపు ఉన్నాం అయోధ్యకాండలో. ఎంత రామభక్తి అనిపిస్తుంది, జాగ్రత్తగా చదువుకోవాలి. ఏం మాట్లాడుకున్నారు, ఆ కైకాల ఈ మందారం ఇలా దిక్కుమాలింది, ఇది ఇలా వాడిలా ఇలా జరిగింది, ఇలా చేశారు, ఇలా చేశారు, తెల్లవారులు ఆడిపోసుకున్నారు. వాల్మీకి గడ్డాల మిసాలు మరి పుండాకు గడుగ్గాయి అంటే ఎక్కడ ఎలా రాస్తాడో ఆ రాస్తూ ఉంటే మనం ఏ మొహంతో చదువుతున్నాం, మన మొహం చూసి మనకు మార్కులు వేస్తాడు చదివేటప్పుడు. రాముడితో కష్టాలు పడ్డాన్ని వాళ్ళిద్దరూ చెప్పుకున్నారు రాత్రి, వాళ్ళంతా భక్తులు అనిపిస్తుంది. ఆంజనేయ స్వామి ఎవరితో అయినా అయోధ్యలో ఇలాంటి దురంతం రాముడి గురించి చేశారట, అరణ్యానికి వెళ్ళగొట్టారట, ఇలాంటివి చెప్పాడా ఎవరికన్నా, ఎక్కడ మాట్లాడా, పరిస్థితి సందర్భం తెచ్చాడా, రానిచ్చాడా, అసలు జడ్జిమెంట్కి తావలేదా. ఇది పరమ ప్రేమ అనేటువంటి. అలాగే నిరోధము అనేటువంటి లక్షణం. ఏమన్నా పని చేస్తే వాడు చేయమన్న పని చేశాడా, ఇలా చేస్తే బాగుంటుందని తను అనుకుని చేసింది ఉందే ఆంజనేయ స్వామి మొత్తం మీద. చెప్పినట్టు చేయటం అనేది ఒకటి ఉంటుంది. అది ఒక్కటే దుర్లభమైన విషయం. ప్రపంచంలో ఇంక ఎన్ని ఘన కార్యాలైనా చేయొచ్చు, కానీ చెప్పినట్టు చేయలేం. మీరు ఇలా చేసుకురండి అని మీరు చూస్తుంటారు అనుకోండి, అంతకంటే బాగా చేద్దామని చేసుకురావటం అనేటువంటిది అంటే మనస్సు కోతి వ్యక్తి చేసి ఇలా అనిపించిందండి, ఇలా కూడా చేసుకొచ్చాను అంటే సరే అంటారు, అంటే ఊరి చవట అని అర్థం. నిజమైనటువంటి గురువు శిష్యుడిని ఓవర్ డూయింగ్ అంటారు. అంటే ఏంటి, కొంచెం కాస్త ఒంటికి పూసుకోమంటే నెత్తికి పూసుకోమంటే ఒంటికంతా పూసుకున్నాడని, నెత్తికి నేలకి పూసుకున్నాడని, అది టూ మచ్గా చేయటం. ఆయన ఏం చెప్పాడు, వెళ్ళమన్నాడు, సీతాదేవిని ఎక్కడో వెతికి చూడమన్నాడు, కనిపించినప్పుడు ఉంగరం ఇచ్చి ఈ చెప్పవలసిన ముక్కలు చెప్పు అన్నాడు. ఇచ్చారా, చెప్పు నీకేమన్నాడు, అంతే చేశాడు. కానీ లంక గాల్చాడు,
శూరమక్షంచ నిష్పిష్య, వాళ్ళందరినీ అక్షుడు మొదలైనటువంటి వాళ్ళని నిష్పిష్య అన్నాడు. అంటే పిండి ముద్దల్లా చేసి అక్కడ పెట్టాట. వాళ్ళు శవాలల్లో లేరు ఒక్కోడిట, వీళ్ళు నొక్కి అక్కడ పడేస్తే పిండి ముద్దలల్లో అయ్యాట. మరి చెప్పినట్టే చేశాడా అంటే జాగ్రత్తగా చదువుకోవాలి. అవన్నీ వీడు చేసినవి కావు, వాళ్ళు వీడి చేత చేయించుకున్నవి కంపల్సరీగా. కట్టిస్తే అగ్గిపోయిన వాడి దగ్గర ఏమైనా పట్టుకెళ్ళాడా, అగ్గిపెట్టి పట్టుకెళ్ళాడా, వాడికి ఏమైనా అలాంటి అలవాట్లు ఉన్నాయా? అలాంటిది గుడ్డలు, నూనె, అగ్గి. సహస్రబాహో భవ విశ్వమూర్తే, ఓహ సహస్రబాహువా చతుర్భుజుడిగా అయిపోవాలన్నాడు ఒక విశ్వమూర్తి అయినటువంటి వాడు. ఈ విశ్వరూపాన్ని చూసి భరించలేను అన్నాడు. అలాగే ఇవ్వన్నాడు. వాడేమన్నాడు ధృతరాష్ట్రుడు, ఇది చూశాక నీకు దృష్టి ఇస్తాను అన్నట్టు వాడుకో. కృష్ణుడు వాడికి ఇన్ని శుతిమతి తెలియదు. ఒక మాట భీష్ముడు ఏమండి ఓ పక్కన, ద్రోణాచార్యులు, కృపాచార్యుల వారు, విదురుడు తను నమ్ముకుని మొదలుచ్చి పరమభక్తులు ఇంతమంది ఉండగా ఆ విశ్వరూప సందర్శనం అనేటువంటి డ్రామాకి కాంప్లిమెంటరీ టికెట్ ఆ గుడ్డు గుండా కొడుకిస్తాడా? బాబాబు నువ్వు డ్రామాకి రమ్మంటాడా? ఏమిటంటే అర్థం, ఎవడు దొరకలేదంటే వాడికి. అంత పరమధర్మాత్ముడు మహానుభావుడు అయినటువంటి వాడు వాడిని పిలిచి వాడికి ఇచ్చాడు. ధృతరాష్ట్రుడు పిలిచి నీకు దివ్య దృష్టి ఇస్తున్నాడు అన్నాడు. వాడికి దివ్య దృష్టి, అది అప్రదృష్టిపోయిన దిక్కువాలి వ్యాసుడికి ఇచ్చాడు. అంటే వ్యాసుడిని వాడిని ఒకే లెక్కలో చూసినట్ట? అది కాదు. ఇది అయిన తర్వాత ఈ దృష్టి ఇలాగే ఉంచేయమనా అని అడిగాడు. ఇవాడు వద్దన్నాడు, తీసేయమన్నాడు. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. వీడు ఏమన్నాడు అని లోకం వీడిని చూపించేందుకు ఇచ్చాడు. అంటే వీడికి ధర్మదృష్టి ఇస్తే ఏం చేస్తాడు? ధర్మదృష్టి నాకు గనక ఉన్నట్లయితే నా కొడుకుల్ని యుద్ధం చేయొద్దని చెప్పాల్సి వస్తుంది. లేదా వాళ్ళని నేను వదిలిపెట్టి మీరు చావండి అని చెప్పి నేను కృష్ణుడికి శరణాగతి చెందవలసి వస్తుంది. దిక్కుమాలింది రెండు పనులు చూస్తూ ఈ దేహంతో ఎలా చేయను కనుక నాకు ఈ దృష్టి తీసేయండి. అది మనం అంతా గుర్తించడం కోసం, లోకల్లో ధృతరాష్ట్రుడు అంటే ఏమిటో 10 మందికి తెలియటం కోసం ఇట్లాగా లైట్లోకి తీసుకురావటం కోసం ఇవి పనిచేశాడు. సామాన్యుడు కాదు కృష్ణుడు. ధృతరాష్ట్రుడు ఆ రకంగా ప్రవర్తించకపోతే ధృతరాష్ట్రుడు అంటే ఏమిటో మనకి తెలియదు. నీకు ఇచ్చిన ధర్మదృష్టి అలాగే ఉంచమంటావా, చాలా ఎందుకు శుభ్రంగా ఉంది కదా అంటే వద్దండి అన్నాడు. ఎందుకంటే అలాగే వచ్చినట్లయితే ధర్మంగా ప్రవర్తించవలసి వస్తుంది. ఇది ఏదో చోట 5 నిమిషాలు చూడమన్నారు కాబట్టి, సినిమా కాబట్టి చూశాను కానీ దిక్కుమాలింది అలా ఆచరించబట్టి మేము ఎక్కడికి వస్తామన్నాడు. గుర్తుపెట్టుకోండి, భారతం చదివే వాళ్ళంతా చూసుకోండి. మార్క్ ది జ్యూ చూసారా పర్చెట్ ఆఫ్ వెనిస్ లో ఒక పౌండ్ ఫ్లెష్ కావాలి, రక్తం ఒక చుక్క కూడా పడకూడదు అన్నప్పుడు మొట్టమొదట షైలాక్ అడిగినప్పుడు ఇది చాలా బాగుందని ఒప్పుకోండి అవతల పక్షంలో ఉన్న క్రీడలు అలాగే చేయాల్సిందే, వాడి గుండెకాయ కొయ్యాల్సిందే అనేటప్పటికి వీడియో ఉన్నాడు షైలాక్ గాడు, ఏ డేనియల్ హెస్ కమ్ టు జడ్జిమెంట్ అంటే ఆ దివ్యులైనటువంటి తీర్పు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇది జడ్జిలు 7 అందులో ఒకడు మహానుభావుడు దిగొచ్చాడు వీడట్లుగా అలా చెప్పాడు. ఇంకో 2 నిమిషాలు అయ్యేటప్పటికి నువ్వు చెప్పినట్లే వాడి గుండెకాయలో ఉన్నటువంటి పౌండ్ మాంసం తీయాలి, కానీ నువ్వు రాసిన కాగితంలో రక్తం పొట్టు లేదు కనుక అది పడకూడదు అని చెప్పేటప్పుడు తెల్లమొహం వేశాడు. మోసం అయ్యేటప్పటికి 2వ వాడు ఏమన్నాడు, యూతర పార్టీ వాడు, మార్క్ ది జ్యూ అంటే వాడు మొహం చూడండి అన్నాడు. రైట్ అండ్ అప్రైట్ జడ్జ్, ఏ డేనియల్ హెస్ కమ్ టు జడ్జిమెంట్ అని వాడు అంటే వీడు రైట్ అండ్ అప్రైట్ జడ్జ్ మార్క్ ది జ్యూ వాడు మొహం చూడండి ఎట్లా ఉందో. ధృతరాష్ట్రుడు అందుకోసం ఇచ్చాడు. అంటే విశ్వరూప సందర్శన అయిన తర్వాత ఉంచమంటావా తీసేయమంటావా అంటే తీసేయండి అంటే వాడు మొహం చూడండి అనేది ఇచ్చాడు. ఆ మొహం చూడండి ధృతరాష్ట్రుడు అంటే అది అని చెప్పడం కోసం ఇచ్చాడు. లేకపోతే అంతటి మహానుభావుడు ఇంకా విశ్వరూప సందర్శన యోగం చూపించడానికి దొరకడానే
ప్రపంచంలో వెతికి వెతికి ఇచ్చాడు. కనుక అనన్యత అనేటువంటి దాంట్లో అన్య వస్తు భాష లేని లక్షణం కొద్ది క్షణాలు మాత్రం అర్జునుడు కుదిరింది. ఆంజనేయ స్వామికి ఆజన్మాంతం కుదిరింది. ఎందుకంటే అది తప్ప ఇంకొకటి లేని లక్షణం అనన్యత. నీకు కూడా భక్తి సాధన చేసేటప్పటికి అది తప్ప ఇంకేం కనిపించదు. ఈ చూస్తున్నటువంటి వాళ్ళంతా వాడి రూపములుగా కనిపిస్తారు. చెయ్యి సాధన, అది అనన్యత. మత్తత అంటే శరీర వ్యాధులు బాధలు మొదలైనటువంటివి కానీ, వాణిజ్యంలో సుఖ దుఃఖాలు లాభ నష్టాలు కానీ, లేకపోతే జాబ్స్లో ఒక రోజున ప్రమోషన్ ఇచ్చాడు, ప్రమోషన్ ఇచ్చాడు, మళ్ళీ ఇంటర్వ్యూకి రమ్మన్నాడు, అవుటర్వ్యూకి రమ్మన్నాడు అనేది కానీ ఇవి వీడి మీద పని చేయవుట, అది మత్తత. అంటే వాడి ధోరణిలో వాడు ఉంటాడు కానీ ఇంకొక ధోరణి వాడికి తేలు కుట్టినా ఎక్కదుట. ఏమండి, తేలు కుట్టినా ఎక్కకపోవటం పోనీ న్యాచురలే కానీ జాబ్ తీసేస్తే ఎక్కదు రండి అనే అనుమానం వస్తుంది. వాడి జాబ్ తీసేసినా ఎక్కదు, అలా ఉంటుంది. స్తబ్దత అంటే చెలించనటువంటి లక్షణం, స్థిరత్వం అనేటువంటి లక్షణం. ఏమండి, ఈయనకి జీవితంలో అన్ని మంచి పనులే కానీ చెడ్డ పనులు చేయలేదు. ఇంత దెబ్బ తగిలిందే, వ్యాపారంలో దివాళా తీశాడు, నలుగురునేమో అప్రతిష్ట అన్నారు, ఏవేవో డబ్బు తిన్నాడు అన్నారు, ప్రపంచంలో దొంగ నోట్లు వేశాడు అన్నారు, కొట్లో పెట్టారు, జైల్లో పడేశారు, తర్వాత వదిలిపెట్టారు. మనిషిలో ఏమిటో ఈనాళ్ళ నుంచి భగవంతుని నమ్ముకుంటే ఇలా అయిపోయింది అని ఉందా? ఏమీ లేదా. మళ్ళీ మాట వాడిని ఆ జైల్లోంచి వచ్చాక ఊరికే క్యూరియాసిటీ కోసం చూద్దాం ఎలా ఉన్నాడంటే, జైల్లో పడేక మురుపు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. వాడి శరీరం జైల్లో పడేసింది. వాడక అక్కడ ఈ ఇంటి దగ్గర ఏం చేస్తున్నాడో అక్కడ అదే చేస్తున్నాడు. ఇంటి దగ్గర రామరావు చోటు జైల్లో పడేస్తే రామరావు, శరీరం ఇంటి దగ్గర కానీ జైల్లో కానీ పడ్డది కానీ వాడికి ఏమి లేదు. అక్కడికి ఇక్కడికి కూడా రామరావనే ఉన్నది ఒకచోటే. చూసారా? అందుకని స్తబ్దత అనేటువంటిది వస్తుంది. ఆత్మారామత, దేని ఎందైతే వీడు ధ్యానం చేస్తున్నాడో అది తానవుతాడు. అంటే సత్వము పురుషుడు ఏకం అవుతారు అన్నారు కదా పతంజలిలో. దాని ఎందు రమించుతున్నటువంటి వాడు. ఈ స్థితులు ఎంతవరకు చెప్పబడ్డాయి. అంటే నారదుడు ఈ స్థితిలో చూసుకోండి నాయన, ఈ లక్షణాలు మీలో కనుక పుడుతూ ఉంటే భక్తి పుడుతూ ఉందని తెలుసుకోండి. లేకపోతే గడ్డం పెంచి గోళ్లు పెంచి ఇంత మాత్రాన భక్తి పుడుతుందని తెలుసుకోకండి, జాగ్రత్త. జింక చర్మం మీద కూర్చొని జపం చేస్తే భక్తి పుడుతుంది. మనం జపం చేయాలంటే ఒక జింక చావాలన్నమాట. అది భక్తి పుట్టడానికి కారణం కాదు. ఇట్లాంటివన్నీ జాగ్రత్తగా చూసుకోండి. మనం జపం చేయకపోతే అడిగి నష్టం, జింకెందుకు చావటం అనవసరంగా తనేవాళ్ళాక. అంటే అనవసరమైనటువంటి చెత్తంతా మనలోంచి వెళ్ళిపోతుంది భక్తి అనేది వచ్చేటప్పటికి. ఇంకా యోగ సాధన చేయటంలో అయినా సరే ఇది కొంచెం కష్టం అండి సాధన చేయటం, ఇట్లాంటివన్నీ అనిపిస్తాయి. కానీ ఇక్కడ కష్టం లేదు, మనకి తెలియకుండా జరుగుతాయి ఈ మార్గాలన్నీ కూడా. కనుక దీన్ని యోగముతో లగ్నము చేసి సాధన చేయవలసిందే. తర్వాత దాని యందు అనన్యత తద్విరోధిషు, దాని యందు అనన్యతే కాకుండా ఇంకోటి ఏం చెప్పాడు, అది కాకుండా ఉన్నటువంటి విషయముల యందు. అంటే 10 మంది ఊరికే దెబ్బలాడుకుంటూ ఉంటారు కదా, ఓడి మీద ఓడు ఇష్టం వచ్చినట్టు కోపడుకుంటూ పోట్లాడుకుంటూ నోటుకొచ్చినట్టు తిట్టుకుంటున్నారు. మనం జపం చేసుకుంటూ ఉంటే 5 నిమిషాలు చూసాం, 10 నిమిషాలు చూసాం, జపం సాగటం లేదు. చూసి గభాలను లేచేయలేము. ఏంటి వీళ్ళకి మనిషి జన్మలా జొన్నపూత జన్మలా? ఇంత అక్కడి నుంచి చూస్తున్నాం. ఏరా ఆ మాత్రం దేవుణ్ణి ధ్యానం చేసుకునేటువంటి స్థితి మీకు లేదా? అది చేసుకోకపోగా చేసుకుంటున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఊరికే ఒకరినొకరు తిట్టుకుంటున్నప్పుడు ఇంకేం పని లేదు. మనం చేస్తున్నది సరిగ్గా అక్షరాల వాడు ఏం చేస్తున్నాడో ఇందాక నుంచి అది మనం ఇప్పుడు చేస్తూ దాన్ని గురించి తిడుతున్నాం. అది మానేయటం పేరు ఉదాసీనత. వాళ్ళు ఓహోడు తిట్టుకుంటున్నారనే కదా మనం వెళ్ళి ఏదైనా అలా తిట్టుకుంటారని అడిగింది. కానీ భక్తి చేయటానికి కూర్చుంటే భక్తి ధ్యానమో లేకపోతే భజనో
సంకీర్తనమో లేకపోతే తన యజమాని యందు తాను చేస్తున్నటువంటి సర్వీసో ఆఫీసులో వ్యాపారం రూపంగా తాను చేస్తున్నటువంటి ఒకడు హోటల్ పెట్టాడు అనుకోండి. పెట్టి వచ్చినటువంటి వాళ్ళకి సరైనటువంటిది ఏమీ తేడా లేకుండా ఉన్నటువంటి టిఫిన్ కాఫీ మనకి చేతనైంది ఇద్దామని అనుకున్నాడు అనుకో. ఏం పర్వాలేదు, మరో పావలా తీసుకోవచ్చు, మరో రూపాయి తీసుకోవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే అది చేస్తూ ఉండగలంతులకు రెండు రకాల వాళ్ళు ఉన్నారు మరో రూపాయి తీసుకునేవాళ్ళు. ఒకళ్ళేమో తాను చేస్తున్న 10 మందికి ఉన్నటువంటి ఆ సేవ చేస్తూ నిరంతరంగా తాను ఉన్నంతకాలం చేస్తూ ఉండటానికి కావలసిన స్థితిగతుల కోసమని దానికే పెట్టడం కోసం తీసుకునేవాళ్ళు ఒక రకం ఉన్నారు. అలా కాకుండా మన వైజాగ్ వ్యాపారం ఉందనుకోండి, హోటల్కి వెళ్ళి ఏమయ్యా ఇలాంటి దిక్కుమాలిన కాఫీ ఇచ్చే బదులు ఇంకో ₹1 ఎక్కువ పుచ్చుకుని శుభ్రమైన కాఫీ ఇవ్వరారా అన్నారు అనుకోండి. ₹1 ఎక్కువ పుచ్చుకుంటాడు కానీ శుభ్రమైన కాఫీ ఇవ్వడు. ఎందుకంటే చూస్తూ చూస్తూ శుభ్రమైన కాఫీ ఎలా ఇవ్వబుద్ధి అవుతుందండి మీకు? కనుక ఇంకో ₹1 పుచ్చుకునే వాళ్ళు 2 తెగలు ఉన్నారు. ఒక తెగ మొదటికి సంబంధించిన వాళ్ళు, రెండవ తెగ ఈ రెండవ దానికి సంబంధించిన వాళ్ళు. పుచ్చుకోమన్నారు కాబట్టి పుచ్చుకుంటాం. కాకినాడలో వచ్చినప్పుడు రామకృష్ణ రెస్టారెంట్ అని ఉంటుంది. అక్కడ కాఫీ కడితే స్పెషల్ కాఫీ తీసుకోండి బాగుంటుంది అనేవాడు. అంటే మామూలు కాఫీ బాగుంటుంది అట్లా కదా. అలాగా మరో ₹1 పుచ్చుకునేవాళ్ళు వేరు. అలా కాకుండా నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళంతా దైవ స్వరూపులే. వాడు ఏదో ఒకనొక మూర్తిని నమ్మాడు అనుకోండి, వెంకటేశ్వర స్వామినో సుబ్రహ్మణ్యేశ్వర స్వామినో సాయిబాబానో కాళీనో నమ్మాడు అనుకోండి. ఆ రూపంలోనే మిగతా వాళ్ళంతా వస్తున్న వాళ్ళంతా ఆ అంతర్యామి యొక్క రూపములే అని నమ్మి ఆ ఇస్తున్నటువంటి టిఫిన్ కాఫీని వాళ్ళకి ఇస్తున్నటువంటి దృష్టితో ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు, నాకు తెలుసు. అంటే వాడు చేస్తూ ఉన్నది భక్తి సాధన. అది లేకపోయినప్పుడు భజన, మరి 24 గంటలు ఊరికే సంకీర్తనం అని చేస్తూ ఉన్నా కానీ భక్తి ఏమీ లేదు. అందులో ఈ లక్షణాలు ఉండాలి. అంటే తద్విరోధిషు ఉదాసీనతాచ, దాని విరోధి లక్షణములందు ఉదాసీనత. భక్తి లేకుండా ఉన్న లక్షణాల్లో ఉదాసీనత. వాడెవడో దొంగతనం చేశాడు, వాడిని పట్టుకుని తంతున్నారు బస్సు దగ్గర. కూడా మరి రెండో ఈ ధర్మ సంస్థాపన జరుగుతోంది, జరగాల్సిందే, సంభవం యుగే యుగే అన్నాడు అని నేను కూడా 2 తగలిస్తాను. భక్తి యోగం చేసేవాడికి అది ఉండదు నాయన. ఎందుకంటే అది నీకు సంభవించింది కాదు, సంబంధించింది కాదు. నువ్వు చూస్తే ఏం కనిపించింది? దొంగతనం చేసిన వాడు, వాడిని తంతున్నవాడు అనేటువంటి 2 రూపములతో కూడినటువంటి జగన్నాటక సూత్రధారి యొక్క ఒకనొక దృశ్యం కనిపించింది అంతే. ఈ తప్ప ఇంకేం కనిపించదు భక్తి యోగం చేసేటువంటి వాడికి. కనుక వాడు చేసిన దొంగతనము ఎడల ఉదాసీనత. దొంగతనం చేసాడు కాబట్టి వాడిని వీడు తంతున్నందువల్ల ఆ తనటము ఎడల ఉదాసీనత. రెండింటి ఎందును అట్లా తంతారా? వాడు ఎంత ఆకలిస్తే చేసి ఉంటాడు అని ఆ ఫిలాసఫీ లేదు, రష్యన్ ఫిలాసఫీ. లేదా వేయ్ మరి 2 వేయండి తగిలించండి అని బ్రిటిష్ ఫిలాసఫీ, అది లేదు. దొంగతనం చేస్తాడా? తనండి, వేయండి, నా పేరు కూడా చెప్పి 2 వేయండి అని, అది లేదు, ఇది లేదు. రష్యన్ ఫిలాసఫీ లేదు, బ్రిటిష్ ఫిలాసఫీ లేదు. దొంగతనం ఏమిటండి, చేయటం ఏమిటి, చేసేవాడు ఎవడు, చేయబడేటువంటి వాడు ఎవడు, ఎవడికి వచ్చింది వాడు చేస్తాట అంటే అమెరికన్ ఫిలాసఫీ. మరీ అద్వైతంగా ఉంటుంది, అది లేదు. ఇందులో దేన్ని చూసినా ఆ దృశ్యంలో కనిపించేటువంటి జగన్నాటక సూత్రధారి యొక్క రూపములు పాత్రలు కనిపిస్తాయి. నర్తకుని భంగి పెత్తగు మూర్తులతో ఎవడాడు, అది దృష్టి. కనుక తద్విరోధిషు ఉదాసీనత. సరే, అనన్యం అంటే ఏమిటో చెప్పాడు. అన్యాశ్రయాణం త్యాగో అనన్యత. మనస్సు అన్యములను ఆశ్రయించుట అనే దాన్ని త్యజించడం, వదిలిపెట్టడం ఉదాసీనత. ఈ సూత్రం చెప్పుకున్నా కదా, చెప్పాలి. అన్యాశ్రయాణం త్యాగో అనన్యత. అన్యాశ్రయాణం త్యాగ అనన్యత. అన్యాశ్రయాణం అంటే ఇతర ఆశ్రయముల యొక్క, ఇతర ఆశ్రయముల యొక్క త్యాగ అంటే త్యాగము, అనన్యత, దాని పేరు అనన్యత.
అంటే మనకు ఏది ఆశ్రయంగా, దేనిని ఆశ్రయంగా స్వీకరించామో అదిగాక ఇంకొక ఆశ్రయం అనేటువంటిది దాన్ని పట్టుకోకుండా ఉండటం పేరు అనన్యత. రెండు ఆశ్రయాలు ఎందుకైనా మంచిదని పార్ట్ టైం జాబ్ చేసినట్టు. మీకు మా కంపెనీలో ఉద్యోగం ఇస్తామండి, ఏం చేయాలి పని అంటే నువ్వేం చేస్తావు అంటే ఇది చేయగలవు, సరే అది చెయ్యి, జీతం ఎంత ఇస్తారు, నీకు ఎంత కావాలి అయినా అడిగి చూద్దాం, 2000 రూపాయలు తీసుకో అన్నాడు అనుకోండి ఎవడన్నా. ఇది మనం ఏదైనా ఒక ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఇలా ఎవడన్నా అన్నాడు అనుకోండి, చూద్దాం ఎట్లా ఉంటుంది. అంటే నువ్వేం చేస్తావు, నేను అకౌంట్స్ చేస్తాను, లేదా నేను అమౌంట్స్ లెక్కెడతాను, లేదా నా అమౌంట్ వాడు ఏం చేస్తాడు, పతంజలి యోగ సూత్రాలు చెబుతాను సాయంత్రం అంటే ఏ పని చేతగానేవాడు. ఎంత కావాలి అని వాడే అడుగుతాడు, ఎంత కావాలి, అదేంటి సార్ మీరే చెప్పండి, అదేంటి సార్ అంటే వీడు పతంజలి యోగ సూత్రాలు చెప్పలేడని తెలుస్తుంది. అంటే కంగారు పడేవాడు, హెసిటేట్ చేసేవాడు పతంజలి యోగ సూత్రాలు ఏం చెబుతాడు, వీడు మొహం టీకాలు వచ్చు అంతే తాత్పర్యాలు. వాడు నీకు ఎంత కావాలని అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అయిన వాడు వీడు పతంజలి ఏమిటి, వీడు మొహం ఏమండి, వాడు చిత్తవృత్తి నిరోధం ఏవో పెద్ద పెద్ద విషయాలు కదా వాడు చేయమన్నది. అట్లాంటిది నీకు నీ జీతం నువ్వు అడగరా అంటే కన్ఫ్యూజ్ అయినటువంటి వాడికి పతంజలి యోగ సూత్రాలకి ఎంతోనే ఉంటుంది. వాడు ఇస్తానని చివరికి ఏదో ఒప్పుకున్నాడు. 2000 ఇంటి అద్దె పోతే మాకు ఎటు తిరిగి ఇంటి అద్దె 700 పోతుంది కదండి అంట. ఏది వాడితో కంప్లైంట్ చేయటమే మన ఉద్దేశం. వాడు ఏమన్నాడు, ఇంటి అద్దె దక్కర్లేదురా, క్వార్టర్స్ ఉన్నాయి చావట, మేము క్వార్టర్స్ ఇస్తాం. క్వార్టర్స్కి ఎంత కట్టాలండి, ఏం కట్టక్కర్లేదు. సరే ఏదో చేరాను వెళ్ళి ఉద్యోగాల్లో నడుస్తూ ఉంటే మాకు బియ్యం ఎంత కష్టం అండి ఆ బియ్యం అండి. నిజంగా ఏదో ఉన్నదన్నట్టుగా నడిపించినా బాగానే ఉండేది. ఏదో తగ్గిస్తామని ఇచ్చిస్తామని ఎవరికి ధరతో అమ్ముతారో తెలియదు, ఆయన ఏనాడు ఉంటాయో తెలియదు, ఏనాడు ఉండవో తెలియదు. ఆ బియ్యం కొనుక్కోవాలి. పంచదార కార్డు కత్తిరించారు, కార్డు కాదు పంచదార కత్తిరించారు. కార్డు కత్తిరిస్తే పర్వాలేదు. ఇవన్నీ చాలా చికాగ్గా ఉన్నాయండి. ఇవన్నీ వెళ్ళి వైజాగ్ దాకా వెళ్ళి తెచ్చుకోవాలి. ఎక్కడ ఉద్యోగం ఎక్కడ గరువిళ్ళు అంటే అక్కర్లేదురా, నీకేం చెప్పలేదా, స్టోర్స్ ఉన్నది ఎక్కడ, నీకేం కావాలో లిస్ట్ రాసి తీసుకెళ్ళు ఇంటికి సాయంత్రం వస్తువులు. నీ జీతంలో వాళ్లే ఎంత అయిందో తీసేసుకుని మిగిలిన జీతం ఇస్తారు. చవట వ్యవహారాలు చేయకు, 4 రోజులు ఉద్యోగం చేసి కూడా ఈ అరేంజ్మెంట్స్ ఉన్నట్టు స్టోర్స్ ఉన్నట్టు నీకు తెలియదు రా అన్నారు అనుకోండి. చాలు, వీడికి నాసియాగా ఉంటుంది, తలనొప్పి ప్రతిదీ సాల్వ్ అయిపోతాం. తెల్లారులేస్తే సమస్యల్లో బతికిన ఉండకుడికి పరిష్కారాల్లోకి వచ్చేటప్పుడు చాలా ఎలర్జీగా ఉంటుంది. పిల్లవాళ్ళకి మంచి రకమైనటువంటి గుడ్డ కావాలంటే విశాఖపట్నం అక్కర్లేదు, గూగుల్ స్టోర్స్ తీసుకోండి. చదువు ఎక్కడ చేర్చుకోవాలి, మన స్కూల్ ఉంది, ఏ క్లాస్ వరకు అంటే ఏ క్లాస్ వరకు అయినా ఉంది అన్నాడు అనుకోండి. స్కూల్ అయ్యాక అని అడుగుతాడు, అంటే కాలేజీ కూడా ఉందిరా అని చెబుతాడు అనుకోండి. అట్లాంటి కంపెనీ ఒకటి ఉంది అనుకోండి. అక్కడ ఉద్యోగం చేస్తూ కుర్రవాళ్ళేమో స్కూల్లో చదువుకుంటున్నారు. కావలసినటువంటి ఉప్పు చింతపండు బియ్యం దగ్గర నుంచి సమస్తమైన వస్తువులు స్టోర్స్లోంచి ఇంటికి వస్తున్నాయి.